హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి హోమ్ టూర్ అబ్బా. సో నేను వచ్చినప్పటి నుంచి కూడా, ఇప్పుడనే కాదు, లాస్ట్ టైం అంతకుముందు వచ్చినప్పటి నుంచి వచ్చిన ప్రతిసారి కూడా హోమ్ టూర్ చేయక్క, హోమ్ టూర్ చేయండి సిస్ అని చెప్పేసి తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఒక సిస్టర్ అయితే అడిగి విసుకొచ్చిందేమో ఈ మధ్య అసలు అడగడమే మానేశారనమాట. సో ఫైనల్గా ఇవాళ, అంటే ఇన్నిసార్లు అడిగించుకుంటుంటే నాకే ఏదోలా ఉందబ్బా. సో ఒకసారి చూపిస్తే పోయితే కదా అనిపించింది. అందుకే ఫైనల్గా ఇవాళ జస్ట్ ర్యాండమ్గా చూపిస్తాను. అండ్ మీరైతే ఏదేదో ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే విలేజెస్లో ఎట్లుంటాయో చాలామందికి ఐడియా ఉండుంటుంది. సో విలేజెస్లో ఇల్లు బాగుంటాయి కదా, ఒకసారి చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకనే ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇల్లు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇల్లు వెరైటీగా వింతగా అట్లయితే ఏముండదు, బేసిక్గా నార్మల్గా. సో అది చిన్నదవ్వనివ్వండి పెద్దదవ్వనివ్వండి, ఓన్ హౌస్ ఉంటే అదొక ఆనందం కదా. సో అట్లాగా విలేజ్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు అసలు ఎట్లుంటుంది ఏంటి అనేది మీతో మొత్తం అయితే షేర్ చేస్తాను. సో ర్యాండమ్గా చూపిస్తాను అబ్బా, ఎందుకంటే నేను ఈవినింగ్ ఊరు వెళ్ళిపోతున్నాను. సో సర్దుకునే హడావిళ్ళు అయితే ఉన్నాను. సో అందుకని ర్యాండమ్గా చూపిస్తాను. సో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి, నచ్చితేనే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంక ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను, చూసేయండి. సో ఇదిగోండి ఎంట్రన్స్ నుంచి ఇంకా మొత్తం చూపిస్తాను అనమాట. ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. సో గేట్కి అంటే ఇంకా ఎంట్రన్స్లో రైట్ సైడ్ని ఏంటి అంటే మాకు ఒక పెద్ద జాంకాయ చెట్టు అయితే ఉంటుంది అనమాట. సో పెద్దదండి, కాకపోతే ఇంకా కొమ్మలు అవన్నీ ఇంకా నరికేస్తూ ఉంటాం, ఎందుకంటే దారికి వెళ్ళే దారిలో అడ్డొస్తూ ఉంటాయని చెప్పేసి కొన్ని అప్పుడప్పుడు నరుకుతూ ఉంటాం అనమాట. సో జాంకాయలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. వచ్చినప్పటి నుంచి కూడా చాలా బాగా కాసాయి ఈసారి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో రైట్ సైడ్న అయితే ఎంట్రన్స్లో రైట్ సైడ్న ఒక పెద్ద జాన్ చెట్టు అయితే ఉంటుంది. ఇంకా ఇంటి ముందు ప్లేస్ అనమాట ఇదంతా కూడా. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే ఇట్లా మందార మొక్క ఒకటి, అలాగే మల్లెపూ చెట్టు ఒకటి అయితే ఉంటుంది అనమాట. ఎక్కువగా పెంచదు, ఎందుకంటే మాకు ప్రహరీ 4 సైడ్స్ లేదు, 3 సైడ్సే ఉంది. సో ఆ ఓపెన్ సైడ్ నుంచి కోళ్ళు అవన్నీ వచ్చేసేసి ఈ పూల మొక్కలు ఇవన్నీ తినేస్తున్నాయి అని చెప్పేసి మా అమ్మ పెద్దగా పెంచట్లేదు అనమాట. ఓన్లీ మందార మొక్క అండ్ మల్లెపూలు ఎప్పుడన్నా పూజ అట్లా చేసుకున్నప్పుడు పూలు కావాల్సి వస్తాయి కదా. సో అందుకని అట్లాగా 2 అయితే పెంచుతుంది. సో ఇంకా అది వచ్చేసి మా కట్టెల పొయ్యి, ఎప్పుడైనా వర్షాలు అట్లా పడినప్పుడు, అంటే రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో నీళ్లు కాచుకోవడానికి. ఇంకా జాన్ చెట్టు ముందు అనమాట ఇది వచ్చేసి రైట్ సైడ్న ఇలా నీళ్ళ తొట్టు అయితే ఒకటి ఉంటుంది. సో ఇదిగోండి డేట్ కూడా ఉంటుంది దీని మీద, 12/1/2005లో చేపించి కొన్నారనమాట దీన్ని. సో నీళ్ళ తొట్టి, మాకు ట్యాంక్ కూడా ఉంది. నీళ్ళ తొట్టి ఎందుకంటే గేదెలు ఉన్నాయి కదా, సో గేదెలకి నీళ్లు తాపడానికి కానీ, లేదంటే సమ్మర్లో ట్యాంక్లో వేడిగా ఉంటాయి, నీళ్ళ తొట్టిలో అయితే చల్లగా ఉంటాయి. చలికాలంలో కట్టెల పొయ్యి మీద కాచుకున్న నీళ్లు పోసుకుంటే ఎంత తృప్తిగా ఎంత హాయిగా అయితే ఉంటుందో, అట్ ద సేమ్ టైం సమ్మర్లో కూడా అంతేనండి. ఈ నీళ్ళ తొట్టిలో నీళ్లు పోసుకుంటే అంతే హాయిగా ఉంటుంది అనమాట, చల్లగా బాగుంటాయి. సో అది ఇంకా అక్కడ నుంచి, అంటే అది మాకు వెనకటి నుంచి వస్తుందిలేండి. సో ఇంకా అందుకే ఉంచేసామన్నమాట. ఇంకా మెట్ల దగ్గర చూసారు కదా, అది వచ్చేసి ఒక స్టోర్ రూమ్ అనమాట. ఏమైనా అంటే అమ్మ వాళ్ళు పొలం పనులు అట్ట వెళ్తూ ఉంటారు కదా, సో వాటికి సంబంధించినవి అట్లా ఏమన్నా పెట్టుకోవడానికి ఒక స్టోర్ రూమ్, ఏమైనా సరే స్లిప్పర్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా. సో ఇంకా అదంతా పంచ చూసారు కదా బయట. సో ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఎంట్రన్స్లోనే మాకు కిచెన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంక ఇది మొత్తం కూడా కిచెను. పైన అవన్నీ కూడా ఇంకా స్టీల్వి, రాగివి, ఇత్తడివి, ఇంకా ఎప్పుడన్నా అకేషన్స్కి యూజ్ చేసే ఉంటాయి కదా, ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడు కానీ అట్లాగా రేర్గా యూజ్ చేసే ఉంటాయి కదా. సో ఇంకా అవన్నీ కూడా పైన మచ్చు బల్ల అంటాము, సో దానిపైన అయితే ఆర్గనైజ్ చేసేసింది. ఇంకా కింద ఇవన్నీ కూడా ఆ పైవండి. సో ఇంకా ఈ కింద ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేవన్నమాట, ఉప్పులు, పప్పులు, కారాలు ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఇంకా కింద ఆర్గనైజ్ చేసేసింది. ఇంకా అటు పక్కన ఆ పెద్ద క్యాన్లు ఉన్నాయి కదా, సో ఇంకా వచ్చేసి ఎప్పుడైనా మనం పప్పులు వండుకుంటాం కదా, అంటే పిండి వంటలు అట్లా చేసుకుంటాం కదా, సో అవన్నీ పెట్టుకోవడానికి ఇవిగోండి. ఇవి వచ్చేసి ఇంకా డైలీ కర్రీస్లోకి అట్లా యూజ్ చేసుకునేవి. ఇంక ఈ క్యాన్లు వచ్చేసి ఎప్పుడన్నా పిండి వంటలు చేసుకున్నప్పుడు. సో ఇంకా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట, కిచెన్లోనే ఫ్రిడ్జ్.
అండ్ ఇంక ఇది మొత్తం కూడా గ్యాస్ కౌంటర్ టాప్ అదంతా, ఆ పక్కనే షింక్ అనమాట. సో ఇది కిచెన్ అయితే ఇట్లా ఉంటుంది. ఇల్లు వచ్చేసి ఒక స్క్వేర్ అనుకోండి, స్క్వేర్ని 4 పార్ట్స్ చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది, అన్ని ఈక్వల్ పార్ట్స్, అంటే అన్ని ఈక్వల్ రూమ్స్ అనమాట. సో స్టార్టింగ్లో అయితే పంచ అండ్ ఇంకా ఎంట్రన్స్లోనే కిచెన్ అయితే ఉంటుంది అనమాట. సో అది ఇంక ఇది మొత్తం కూడా కిచెను. ఇంకా అక్కడి నుంచి కిచెన్లోంచి లోపలికి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో అది అర్థమైందని అనుకుంటున్నాను. కిచెన్లోంచి లోపలికి వెళ్తే ఇంక ఇది ఒక బెడ్రూము. సో డబల్ కాట్, త్రిబుల్ కాట్ అట్లయితే ఏం లేవులేండి ప్రస్తుతానికైతే. ఇంకా మా అన్నయ్యకి మ్యారేజ్ అవ్వలేదు కదా, సో మ్యారేజ్ టైంకి అట్లయితే ఏమన్నా తీసుకుంటారు. సో ప్రస్తుతానికైతే అట్లా ఏమి లేవు. జస్ట్ ఇది ఒక బెడ్రూము. సో పైన అవన్నీ కూడా ఏంటి అంటే ఇంకా పెట్టెలు, ఇంకా ఏవో ఉంటాయి కదా అమ్మ వాళ్ళ పొలానికి సంబంధించినవి, అట్లా పనికి సంబంధించినవి. సో అవన్నీ ఉంటాయి. సో ఇంక ఈ ర్యాక్స్ వచ్చేసి క్లాత్స్ పెట్టుకోవడానికి అండ్ దుప్పటాసు. ఇంకా అటు పక్కన అవి కూడా ర్యాక్సేనమాట. ప్రస్తుతానికైతే కొన్ని ఖాళీగానే ఉన్నాయి, కొన్నిట్లోనేమో ఉన్నాయన్నమాట. సో ఇవి మామిడి పళ్ళు మా తోటలోవే. సో నాన్న కోసుకొచ్చారనమాట. భలేగా ఉన్నాయండి కాయలు అయితే, నిజంగా అసలు తీయగాను చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తెగ తినేస్తున్నారు అనమాట అవి. సో ఇంక ఇది వచ్చేసి మా అమ్మ ముంత అనమాట. సో పనికి వెళ్తుంది కదా, సో వచ్చిన వాటిల్లో కొంచెం మనీ ఈ ముంతలో అయితే వేసుకొని సేవ్ చేసుకుంటుంది. సో అది ఇంక ఇటు పక్క అన్నీ కూడా కొన్ని ర్యాక్స్. దీనికి పక్కనే ఏంటి అంటే ఒక టేబుల్ అయితే ఉంటుంది అనమాట ఇట్లా. సో ఇది ఎప్పటిదోనండి, ఇప్పటిది కాదు. ఇంతకుముందు మాది పూరిల్లు అనమాట. సో ఆ పూరిల్లు ఉన్నప్పుడు టీవీ పెట్టుకోవడానికని ఈ టేబుల్ ఒకటి తీసుకున్నాము. సో అది ఇంక ఇప్పుడైతే ఇట్లా ప్రస్తుతానికి మా బ్యాగ్ అయితే పెట్టుకున్నాము. అది కూడా అక్కడక్కడ విరిగిపోయిందిలేండి, కానీ ఇంకా పడేయకుండా అట్లయితే ఉంచేసాము. ఏదో ఒకటి పెట్టుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా పైన అవి క్లాత్స్ పెట్టుకోవడానికి హ్యాంగరు, అలాగే పక్కన విండో. ఇంక ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ బీరువా అనమాట. సో ఇట్లా మిర్రర్ అయితే వస్తుంది. సో మిర్రర్ బీరువా అనమాట. సో అది ఇది కూడా రీసెంట్గా అంటే జస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాకే తీసుకున్నారులేండి. ఈ బీరువా కూడా 5-6 కాదులేండి, నియర్లీ 8-9 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నారు. సో అది ప్రస్తుతానికైతే ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఇంకా బెడ్ అట్లాంటిది అయితే ఏం లేవు. మేము మంచాలే యూజ్ చేస్తాం అనమాట. అవన్నీ కూడా వేరే రూమ్లో ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ కదా, బయట పడుకుంటున్నాము. సో ఇక్కడికి తీసుకురావాలంటే కొంచెం కష్టం. అదే ఆ రూమ్లోంచి తీసుకెళ్ళాలంటే ఈజీ కదా అని చెప్పేసి అన్నీ కూడా ఇంకా పక్క రూమ్లోనే పెట్టేశాము. సో అది బెడ్రూమ్లోంచి ఇట్లా బయటకు వస్తే ఇది కిచెన్ అనమాట. సో ఇంకా ఈ కిచెన్లోంచి బయటకు వెళ్ళిపోవడమే. అవి వచ్చేసి బియ్యం మూటలు, అది బియ్యం డబ్బా కనిపిస్తుంది కదా, ఉంది కానీ మా అమ్మ అయితే అసలు వేయదనమాట. ఎప్పుడో ఒకసారి వేస్తే అవి మరణం చేయించుకొచ్చేసి ఇంకా అట్లనే పెట్టేస్తాను అనమాట. సో అది ఆ కిచెన్లోంచి బయటకు వచ్చేస్తే ఇంక ఇది మొత్తం కూడా పంచ. ఇక్కడ మా నాన్నను వాసవిక పడుకొని ఉన్నారు. ఈ పంచ కూడా మొత్తం గ్రిల్స్ పెట్టించమంటే, అంటే అట్లా గ్రిల్స్ పెట్టిస్తే చక్కగా ఒక రూమ్ లాగా అయిపోతుంది కదా, సో అట్లా పెట్టించమంటే పెట్టించరు అనమాట అసలు మా నాన్న. అంటే ఈ సమ్మర్లో గాలి రావడానికి బాగుంటుంది ఇట్లా అయితే. అదే రూమ్లో కనుకోండి వేడిగా ఉంటుంది, పడుకోవడానికి వీలుండదు. సో పంచ అయితే నైట్ టైం పడుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అట్లానే ఉంచేశారు. సో అదైతే ఓపెన్ పంచ్ అనమాట. సో ఇంక ఇటు పక్కన ఈ పంచలోంచి రైట్ సైడ్కి వస్తే ఇంకా ఇది లోపల వచ్చేసి ఇది బెడ్రూమ్ అనుకోవచ్చు. అలాగే ఇంకా పూజా రూమ్, లివింగ్ రూమ్, టీవీ రూమ్, ఇంకా అన్నీ ఇవేనమాట. సో ఇందులో కూడా పడుకుంటాము. అంటే రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ ఆ టైంలో అయితే పడుకుంటాము. సో ఇంక ఇది వచ్చేసి టీవీ రూము అండ్ పూజా రూము, రెండు ఇవేనమాట. సో ఇంకా మంచాలన్నీ కూడా ఇంక ఈ రూమ్లోనే ఉంటాయి. బయట పడుకుంటున్నాం కదా, సో ఈ రూమ్లోకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంక ఈ రూమ్లో అయితే పెట్టేస్తారు. సో ఇంక ఇవన్నీ కూడా ఇంకా డేకర్ ఐటమ్స్ అనమాట. ఇందులో కొన్ని నాకు గిఫ్ట్స్ వచ్చినవి, అలాగే కొన్ని మా అమ్మ తీసుకున్నవి, కొన్ని నేను తీసుకున్నవి. ఇది వచ్చేసి నా ఇంటర్మీడియట్ పిక్ అనమాట. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అసలు అప్పుడు చూడండి, అప్పుడు యాన్యువల్ డే అనుకుంటా, శారీ కట్టుకోమంటే అప్పుడు చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉన్నానో. ఇప్పుడేమో అంటే ఇంకెవరైనా అంతేలేండి, మ్యారేజ్ అవ్వకముందు సన్నగా, మ్యారేజ్ అయ్యాక లావుగా అయిపోతారు. సో అది వచ్చేసి శివుడు పార్వతులది అనమాట. నేను సింహాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంక ఈ నెమ్మలది వచ్చేసి నేను కైలాసగిరి వెళ్ళినప్పుడు, వైజాగ్ కైలాసగిరి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. స్కూల్లో ఏంటి అంటే టూర్కి తీసుకెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఇక్కడ నుంచి తీసుకెళ్తే గుర్తుగా ఉంటుంది, నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను అని చెప్పుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా ఈ క్లాక్ వచ్చేసి నా బర్త్డేకో ఏమో మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేసింది. సో ఇంకా ఈ డక్స్ ఇవన్నీ కూడా ఇంకా మా అమ్మే తీసుకుందనమాట. డక్స్ అండ్ ప్యారెట్స్ ఉన్నాయి కదా అక్కడ, అవన్నీ. ఇంకా వినాయకుడి స్వామిది కూడా మా ఫ్రెండే నా మ్యారేజ్ అప్పుడు ఏమో గిఫ్ట్ చేసింది అనమాట. సో అది
అది ఇంకా అవి దేవుని పటాలు అవన్నీ కూడా యాక్చువల్గా అమ్మ వాళ్ళకి నిన్నటి వరకు అంటే సోదకంలేండి. సో అందుకని పూజ చేయకూడదని ఇంకా అందులోనూ మా పిల్లలు లాగేస్తున్నారని ఇంక అట్లా సైడ్కి పెట్టేసిందనమాట. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటుంది. సో అది ఇది టీవీ హాల్ అనమాట, అంటే టీవీ రూము ఇట్లయితే ఉంటుందండి. ఇంకా ఈ రూమ్లోనే పూజా మందిర్ అనమాట. సో ఇదిగోండి ఈ ఏరియా వచ్చేసి పూజ చేసుకునే మందిర్. సో చెప్పాను కదా, ప్రస్తుతానికైతే అమ్మ వాళ్ళు చేసుకోకూడదని చెప్పేసి అట్లా సపరేట్గా పెట్టేసింది అనమాట. సో ఇంకా బస్తాలు అవన్నీ చూసారు కదా, అవి వచ్చేసి రైస్, మినుములు, పెసలు అవి అనమాట. అంటే చెప్పాను కదా నాన్న వాళ్ళే ఈ రైస్, మినుములు, పెసలు పండిస్తారని. సో రైస్ ఏంటి అంటే బ్రౌన్ రైస్ ఉంచేసుకుంటారనమాట. ఒక 6 monthsకి అట్లా సరిపడా ఉంచేసుకొని కావాలనుకున్నప్పుడు ఇంకా పాలిష్ పట్టించేస్తారు. సో ఇంకా ఈ రాధాకృష్ణులు ఇవి వచ్చేసి నా మ్యారేజ్ టైంలో మా ఫ్రెండ్స్ అట్లా గిఫ్ట్ చేసినవి అనమాట. సో ఇంకా గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది కదా కింద టీవీ కింద, అది వచ్చేసి ఇంకా ఇన్వర్టర్ అనమాట. సో అది ఇది ఒక చెప్పాను కదా పూజా రూము, లివింగ్ రూము అండ్ టీవీ రూము ఇంకా అన్నీ కూడా అవే. మా షన్నుగాడు అయితే పడుకొని ఉన్నాడు. సో ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా పక్కన అనమాట అవి వాష్రూమ్స్. ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి ఇంటి వెనక అనమాట. ఇంకా ఇంటి వెనక కూడా ఇలానే ఒక మల్లె చెట్టు, అలాగే కొన్ని కనకాంబరాలు, కొన్ని జాజులు ఇట్లయితే ఉంటాయి. చెప్పాను కదా కూరగాయలు కూడా వంగ చెట్లు, అలాగే గోంగూర, తోటకూర ఇట్లా కూడా పెంచుతుందండి. సో అవి వచ్చేసి గోంగూర, తోటకూర అనుకుంటా, కాకపోతే ఇంకా కోళ్ళు ఉంచట్లేదని ఇంకా మా అమ్మ పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో అది ఇంకా వెనకది ఇంకా ముందుకు వస్తే ఇంక ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అన్నమాట. సో అది ఇంటి ముందు చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా ప్రస్తుతానికైతే బండలు అట్లా ఏం వేయించలేదు, కానీ ఫ్యూచర్లో అయితే ఇంక ఇది మొత్తం కూడా అటు పక్కన కూడా గోడ కట్టించేసేసి ఇంక ఈ మొత్తం కూడా బండలు అయితే వేయిస్తామన్నమాట. సో ఇదండి విలేజ్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే సింపుల్గా ఇలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ విలేజ్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే. సో మోడల్ అదంతా కూడా మీకు అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. నేనైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.